హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్టే ప్రో. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే మిరాయ్ మూవీ చూసొచ్చాను. ఇట్స్ డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టంనేని. ఆయనకి ఇది థర్డ్ సినిమా యాజ్ అ డైరెక్టర్. యాజ్ అ సినిమాటోగ్రఫర్ హీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ దట్ వీ హ్యావ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఫస్ట్ సినిమా సూర్య వర్సెస్ సూర్య, సెకండ్ సినిమా ఈగల్, విచ్ టు బి వెరీ హానెస్ట్ ఐ డెంట్ మైండ్ ఇట్ అట్ ఆల్. ఐ హ్యాడ్ ఫన్ విత్ ఇట్. అండ్ ఇప్పుడు ఇది థర్డ్ సినిమా మిరాయ్. సో మిరాయ్ గురించి చెప్పాలంటే ఎలా అనిపించింది థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, లైక్ ద ఫీలింగ్ దట్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ అనేది ఒక లైన్లో చెప్పాలి అంటే, నాకు కల్కి 2898 మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ ఫీలింగ్ ఉన్నిందో ప్రిటీ మచ్ ద సేమ్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది రెండిటికి, అప్రిసియేషన్కి, క్రిటిసిజంకి రెండిటికి వర్తిస్తుంది. ఎందుకంటే ఐ ఫెల్ట్ మిరాయ్ వాజ్ విజువలీ రియలీ గుడ్, ఎమోషనలీ నాట్ సో మచ్ ఫ్లాట్. ప్రిటీ మచ్ ద సేమ్ ఫీలింగ్ ఐ హ్యాడ్ వైల్ వాచింగ్ కల్కి. కంపేర్ చేయట్లేదు, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మిరాయ్లో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటి అంటే అంబిషన్. లైక్ స్టోరీ ఎక్కడో స్టార్ట్ అయ్యి, బ్యాక్ స్టోరీ ఇతిహాసాల నుంచి స్టార్ట్ అయ్యి కనెక్ట్ చేసి మోడర్న్ డేలో స్టోరీ సెట్ చేసి ఒక సూపర్ హీరో ఆర్క్ లాంటిది ఒకటి ఇచ్చి, అండ్ కథలో ఉండే ట్రావెల్ కూడా మీరు చూసుకుంటే ద స్టోరీ కీప్స్ గోయింగ్ ఫ్రమ్ లిటరలీ ఫ్రమ్ వన్ కంట్రీ టు ది అదర్, లైక్ టిబెట్, మొరాకో, ఆల్ ద గ్రాఫ్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఆ అంబిషన్ అనేది ఇట్స్ రియలీ అడ్మైరబుల్. అండ్ విజువల్గా కూడా చూసుకుంటే కార్తిక్ ఘట్టంనేని గారే ఈ సినిమాని కూడా షూట్ చేశారు. అండ్ విజువలీ ఇట్స్ రియలీ గుడ్. నౌ బడ్జెట్ ఎంత అదంతా మనకు తెలియదు, కానీ వాళ్ళ విజన్ ఏదైతే ఉందో, ఆ ఎఫర్ట్, ఆ అంబిషన్, అది చాలా వరకు చాలా సీన్స్లో చాలా బాగా కనిపిస్తుంది. ప్రతి సీన్లో యూ సీ ఎఫర్ట్ దట్స్ బీన్ పోర్డ్ ఇన్ టు ప్రొడక్షన్ డిజైన్. ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి శ్రీ నాగేంద్ర తంగల గారు చేశారు. లైక్ గ్రేట్ వర్క్. ఎందుకంటే ఒక మొరోకియన్ మార్కెట్ స్పేస్ అయి ఉండొచ్చు, అండ్ దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ ద ఫిల్మ్ టేక్స్ యూ టు సిద్ధ క్షేత్రం అని చెప్పి, లైక్ సమ్ స్టోరీ స్పెసిఫిక్ స్పేసెస్ వేర్ ద క్యారెక్టర్స్ ట్రావెల్ టు, వాటిని ప్రజెంట్ చేసిన విధానం, అవన్నీ ఐమ్ టెల్లింగ్ యు నో, సినిమా చూడడానికి అరే ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ కనిపిస్తుంది అని ఆల్మోస్ట్ ప్రతి సీన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ లైక్ మూవీస్ లిటరల్ బ్యాక్ బోన్ అంటే ఇట్ ఈస్ మిస్టర్ గౌరా హరి, ద మ్యూజిక్ డైరెక్టర్. ఆయననే హనుమాన్ కూడా స్కోర్ చేశారు. ఐ థింక్ ద మ్యూజిక్ వాజ్ ఫెనామినల్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే విజువల్స్, మ్యూజిక్. అందుకే చెప్తున్నా, మిరాయ్ అనే సినిమా ఇట్స్ అ ప్రిటీ వాచబుల్ మూవీ. దేర్ ఆర్ సమ్ సీన్స్ దట్ ఆర్ యాక్చువల్లీ స్టన్నింగ్ టు లుక్ అట్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇంటర్వెల్కి ముందు వచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుంది ఒక బర్డ్తో. అది ఐ థింక్ ట్రైలర్లో కూడా ఉంటుంది అనుకుంటా, కాబట్టి దాని గురించి చెప్పుకోవచ్చు. దానికి ఒక ఇతిహాసానికి కనెక్ట్ చేసిన విధానం, దాని నుంచి క్రాఫ్ట్ అయిన కొన్ని ఇమేజెస్, దాని నుంచి వచ్చే ఒక సాలిడ్ మూమెంట్, అవి నాకు చాలా మై ఫేవరెట్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ హ్యాస్ టు బి ద ప్రీ ఇంటర్వెల్ స్ట్రెచ్. అది ఒక 5 to 6 minutes ఉంటుంది ఆ సీక్వెన్స్. ఐ థింక్ ఇట్స్ రియలీ డన్ వెల్. నేను మళ్ళీ చెప్తున్నా, అంబిషన్ కనిపిస్తుంది. ఆన్ ద ఫ్లిప్ సైడ్ అడగచ్చు, విజువల్ స్పెక్టకిల్స్కి ఎమోషన్ ఎందుకు అని. అది ఎంత పెద్ద విజువల్ స్పెక్టకిల్ అయినా, ఎంత పెద్ద యాక్షన్ స్పెక్టకిల్ అయినా డ్రైవ్ చేయాల్సింది ఎమోషనే. అండ్ అక్కడ ఐ ఫెల్ట్ మిరాయ్ లాగ్డ్ బిగ్ టైమ్. అందులో కూడా దెర్ ఈస్ అన్ అటెంప్ట్, ఎలా ఒక లేని మదర్ తన చైల్డ్ని గైడ్ చేస్తుంది అనే ఒక యాంగిల్ ఉంటుంది. బట్ అది ఎందుకో ఇట్ షుడ్ హ్యావ్ బీన్ మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అనేది నా ఫీలింగ్. ఆ బాండ్ అనేది, ఆ ఎమోషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవ్వకపోవడం వల్ల ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్కి మనం అంతగా రూట్ చెయ్యము. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. హనుమాన్ అనే సినిమా తీసుకోండి, మళ్ళీ కంపేర్ చేయట్లా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. లైక్ హౌ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ డన్, హౌ ఇట్ ఈజ్ అని నాకు ఎలా అనిపించింది అని. హనుమాన్ అనే మూవీలో వాట్ రూట్స్ దట్ గైస్ క్యారెక్టర్ ఈజ్ హిస్ బాండ్ విత్ హిస్ సిస్టర్. అది అతన్ని కొంచెం రిలేటబుల్ చేస్తుంది. ఓకే, అతను ప్లేఫుల్గా ఉన్నాడు, ఊర్లో తిరుగుతున్నాడు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు, అదంతా ఓకే. బట్ దిస్ రిలేషన్షిప్ విత్ హిస్ సిస్టర్ దట్ హీ షేర్స్, అది అతన్ని గ్రౌండ్ చేస్తుంది. దేర్ ఈజ్ సమ్ వన్ టు కేర్ ఫర్ హిమ్, ఇతనికి స్టేక్స్ ఉన్నాయి అనే విషయం. అండ్ తన బ్యాక్ స్టోరీ కూడా, ఇందులో చైల్డ్హుడ్ పోర్షన్స్ అవన్నీ ఉన్నప్పటికీ అతని పర్సనాలిటీ అనేది స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవ్వదు. అందుకే ఒక జెనరిక్ సూపర్ హీరో కమింగ్ ఆఫ్ ఏజ్ టేల్ లాగా, ఒక జెనరిక్ సూపర్ హీరో టెంప్లెట్ లాగా అనిపిస్తుంది తప్ప అతని పర్సనాలిటీ కనిపించదు మనకి. ఆ పర్సనాలిటీ కానీ కనిపించుంటే ఆ క్యారెక్టర్కి ఇంకా రూట్ చేసేవాళ్ళం. అందుకే ఆ క్యారెక్టర్ని ఒక ఎమోషనల్ కోర్కి గ్రౌండ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అది స్టేక్స్ని కూడా పెంచేది. అండ్ ఎప్పుడెప్పుడైతే మూవీ ఈ ఒక నాన్ మైథాలజీ జోన్ ఉంటుందో, ఆ మధ్యలో ఉండే సీన్స్ అన్నీ అవి చాలా వరకు అన్నీ ఫ్లాట్గా ఉంటాయి. ఒక సప్లాట్ ఒకటి ఉంటుంది పోలీస్ వాళ్ళు వీళ్ళని తేజ సజ్జా అండ్ గ్యాంగ్ని
చేయడం అండ్ ఆల్. దట్ ట్రాక్ వాజ్ క్వైట్ ఫ్రివిలస్. అది అవసరం లేదనిపించింది. అది ఇట్స్ నాట్ యాడింగ్ ఎనీ వాల్యూ టు ద నేరేటివ్. లిటరలీ ఆ ప్లాట్ మొత్తాన్ని, ఆ సబ్ ప్లాట్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసి చూస్తే కూడా కథ ఏ రకంగానూ మారదు. కథ దాని పాటికి అది వెళ్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎందుకు కామిక్ రిలీఫ్ అవసరం అని అనుకున్నారనేది కొంచెం పజిలింగ్గా ఉంది. అండ్ లైక్ వైజ్ మంచు మనోజ్ గారు ప్లే చేసిన ఆ క్యారెక్టర్ మహావీర్ అనే క్యారెక్టర్, దాని బ్యాక్ స్టోరీ బాగుంది. ఓకే, అండ్ ఆ బ్యాక్ స్టోరీని ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుంది. అది ఎలా అంటే కట్ షాట్స్లో చూపిస్తారు చిన్నపిల్లోడు. అప్పుడు మీరు చూడండి, అది దాన్ని ఒక చాలా స్పాన్ ఉన్న ఒక బ్యాక్ స్టోరీని ఇన్ ఫ్యూ షార్ట్స్ చెప్పడం అనేది వాట్ యూ కాల్, ఆ ప్రెసిషన్ అది చాలా బాగుంది. కానీ ప్రజెంట్లో మంచు మనోజ్ గారి క్యారెక్టర్ అది బ్లాక్ స్వార్డ్ అది ఎంటర్ అయ్యాక ఇట్ ఫీల్స్ వెరీ జెనరిక్. ఒక సూపర్ విలన్కి ఒక వాంట్ ఉంటుంది, నాకు ఇది కావాలి అని అనుకుంటారు. అది ఎందుకు కావాలి, దానికి ఒక రీజన్ లాంటిది ఇస్తారు. కానీ తను చేసే పనులన్నీ కూడా చాలా మొనోటనస్గా ఉంటాయి. ఎప్పుడన్నా కూడా ఒక సూపర్ విలన్ క్యారెక్టర్ మనకు వర్క్ అవ్వాలి అంటే ప్రతి సూపర్ విలన్కి ఒక అబ్సెషన్ అనేది ఉంటుంది ఒక విషయానికి. కానీ ఆ వస్తువో లేకపోతే ఆ పవరో వాళ్ళు అది పొందాక వాళ్ళు దాన్ని ఏం అన్లీష్ చేద్దాం అనుకుంటున్నారు అనే ఒక విషయం ఉంటుంది కదా. ఆ పవర్ తనకి దొరికితే తను ఏం చేసేస్తాడు అనేది, వాట్ ఈస్ హీ కేపబుల్ ఆఫ్, వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఈవిల్ హీస్ కేపబుల్ ఆఫ్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అనిపించింది. ఓకే, ఇందులో కూడా తను ఒక లెవెల్ ఆఫ్ ఈవిల్ లైక్ అంటారు కదా గ్లోబల్ కెటాస్ట్రాఫీ లాంటిది ఇందులో ఒకటి చేస్తారు. కానీ అది నాకు ముందే తెలుసుంటే, ముందే కానీ సినిమా అది రివీల్ చేసి ఉంటే మేబీ అతను కనిపించినప్పుడు మనకు కొంచెం స్టేక్స్ ఎక్కువ అనిపించేవేమో, మేబీ అతను కనిపించినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ థ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళమేమో. కానీ ఇప్పుడు తను వస్తాడు, ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, యాక్షన్ తర్వాత ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, తనకు కావాల్సింది తను తీసుకుని వెళ్ళిపోతాడు తప్ప ఆ సీక్వెన్సెస్లో ఒక నిజమైన ఒక థ్రెట్ అనేది ఒకటి బిల్డ్ అవుతుంది అనే ఫీలింగ్ కలగలేదు. అండ్ అందరూ మా ఆఫీస్కి వచ్చి మాట్లాడుకున్నాక అందరూ చెప్తున్నారు పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది, కెమియో ఉంది, అది ఇది అని చెప్పి. నేను బ్రహ్మరాంబాలో చూసా, మాకు ఎండ్ క్రెడిట్స్లో డైరెక్టెడ్ బై కార్తీక్ ఘట్టంనే నేను పడిన వెంటనే మాకు సినిమా ఆపేశారు. ఇప్పుడే తెలుస్తుంది నాకు పోస్ట్ క్రెడిట్ సీన్ ఉందని చెప్పి. సో ఐ మిస్డ్ ఇట్ గైస్. ఇఫ్ అ సీక్వెల్ ఈస్ గోయింగ్ టు గెట్ మేడ్, ఐ హోప్ వాళ్ళు మిరాయిలోని మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఆ అంబిషన్ అదంతా క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఐ రియలీ హోప్ ద ఎంఫసిస్ మోర్ ఆన్ ది ఎమోషన్స్ ఆల్సో, ది ఎమోషనల్ నేరేటివ్ అండ్ ఆ మైథాలజీ కాకుండా మధ్యలో ఉండే బిట్స్ మీద కూడా వాటిని కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. బికాస్ అది మిరాయిలో జరుగుంటే మిరాయి వుడ్ హ్యావ్ బీన్ లైక్ అ మచ్ మోర్ మెమరబుల్ ఫిల్మ్. Like I said, it's still watchable, but there are places where I felt it could have been better. That's it from this review. Do subscribe to Gultepro for more reviews and interviews. Thank you so much.